అండి వ్యూవర్స్, నేను మీ దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా. ముందుగా ఈ పరాభవనామ సంవత్సరంలో దశమ రాశి అయినటువంటి మకర రాశి ఫలితాలను వివరించే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ముందుగా మా గురుదేవులైనటువంటి సత్యదేవ్ గారికి నమస్కరించుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాం. రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి క్యాప్రికాన్. దీనికి నామ నక్షత్రాలు చూసుకున్నట్లయితే బో, జా, జీ, జూ, జే, జో, పుతుఖ, గా, గి అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ మకర రాశిలోకే వస్తాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు ఈ మకర రాశిలోకే వస్తాయి. ఆదాయం చూసుకున్నట్లయితే 2, వ్యయం చూస్తే 8. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. రాజ్యపూజ్యం 1, అవమానం 6. రాజ్యపూజ్యం కన్నా అవమానమే ఎక్కువగా ఉంది. కాకపోతే వీరు కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఇక గ్రహస్థితి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రస్తుతానికి మిథునంలో అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వలేరు. ఇక మే 26కి కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు 7వ స్థానంలో ఉంటారు కాబట్టి అప్పుడు యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది. ఇక సింహరాశికి 8వ స్థానము అప్పుడు యోగించదు. అక్టోబర్ 15న సింహరాశిలోకి వచ్చినటువంటి గురువు 8వ స్థానంలో ఉంటారు. 8వ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా యోగించరు. ఇక తిరిగి ఫిబ్రవరి 14న కర్కాటక రాశిలోకి 7వ స్థానంలోకి వస్తారు. అప్పుడు కూడా అంతగా యోగాన్ని ఇవ్వదు. అంటే ఇప్పుడు ఉగాది నుంచి మే 26 వరకు గురుబలం లేదు. ఇక మళ్ళీ అక్టోబర్ 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు కూడా గురుబలం లేదు. అంటే కొద్ది కాలం గురుబలం ఉంది, కొంతకాలం గురుబలం లేదు. అలాగే శని 3వ స్థానంలో ఉన్నారు ఈ సంవత్సరం అంతా. పాపగ్రహాలన్నీ కూడా దుస్థానాలలో ఉన్నప్పుడు యోగిస్తాయి కాబట్టి శని బలం బాగున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గురుబలం కొద్ది రోజులు లేదు కాబట్టి శనీశ్వరుడితో పాటు గురువుకి కూడా లడ్డూలు పంచడము, సాయిబాబా దర్శనం చేసుకోవడము, శనగలు దానంగా ఇవ్వడము, శనగలు ఏదైనా గుళ్ళో పంచిపెట్టడము ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే గురుబలం పెరిగి మనం అనుకున్న పనులు సిద్ధిస్తాయి. రాహు విషయానికి వచ్చినట్లయితే రాహు ప్రస్తుతానికి 2లో ఉన్నారు. డిసెంబర్ 3 తర్వాత 1వ స్థానంలోకి వస్తారు. రాహు బలం పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. ఇక కేతువు చూసుకున్నట్లయితే ప్రస్తుతం 8లో ఉన్నారు. డిసెంబర్ 3 తర్వాత 7లోకి వస్తారు. అయితే 7లో ఉన్నటువంటి గ్రహం యోగించదు కానీ డిసెంబర్ 3 వరకు కేతువు యోగించే విధంగా ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మకర రాశి ఫలితాలను చూసుకున్నట్లయితే వీరు ఒక రకంగా మొండిగా ఉంటారు. అనుకున్న పనినే చేస్తారు. ఎంతటి వారినైనా వశం చేసుకోగలరు. ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే చాలా బాగుంటాయి. పట్టుదలగా ఏ పనినైనా పూర్తి చేస్తారు. కంప్లీట్ చేసే వరకు ఆ పనిని వదిలిపెట్టకుండా ఉంటారు. ఒడిదుడుకులు లేని జీవితం అనుభవిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు చేస్తారు. మీరు పేరు ప్రఖ్యాతలు గతంలో కంటే ఈ సంవత్సరం మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. యోగమైనటువంటి కాలము జీవనంగా చెప్పుకోవచ్చు. ఎంత దైవారాధన చేస్తే అంత మంచి ఫలితాలు మీకు రావడానికి అవకాశం ఉంటాయి. మీలో దైవత్వం ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వారిని మీరు ఆకర్షించగలుగుతారు. మంచి జరుగుతుంది. గృహ మార్పులు వస్తాయి. స్థాన మార్పులు ఉంటాయి. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. మీ పేరుతో స్థిరాస్తిని ఎక్కువగా కొనేదానికి కూడా ఈ సంవత్సరం అవకాశాలు ఉన్నాయి. మీపై ఏడ్చేవారు, ఈర్ష్య పడేవారు ఎక్కువగా ఉంటారు. శిరోబాధలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి చాలా మంచి కాలంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నుంచి బదిలీలు, స్థాన చలనాలు ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండేదానికి అవకాశం ఉన్నాయి. ప్రైవేటు సంస్థలలో పనిచేసే వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఇక ఉద్యోగాలు రాని వారికి ఈ సంవత్సరం ఉద్యోగాలు వస్తాయి. రాజకీయ నాయకులకి చూసుకున్నట్లయితే శని బలం బాగుండడం వల్ల అధికమైనటువంటి ఖర్చులు అయినప్పటికీ కూడా ఉన్నత పదవులు సాధిస్తారు. ఉన్నతంగా ప్రజల చేత మన్నన పొంది అధిష్టానం చేత పిలుపు రాబడుతుంది. అధిష్టానం నుంచి పిలుపు వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నత పదవులలో వీరు
గెలిచేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక కళాకారులకి చూసుకున్నట్లయితే సినీ గాయని గాయకులు టీవీ సీరియల్స్లో పనిచేసే వాళ్ళకి ఈ సంవత్సరం మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. ప్రజాదరణ ఎక్కువగా లభిస్తుంది. వీరు నటించినటువంటి సినిమాలు సీరియల్స్ ఇవన్నీ కూడా ప్రజలలో ఎక్కువ ఆదరణ పొంది ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి వస్తారు. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకి శని బలం బాగుండడం వల్ల ఐరన్ సిమెంటు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా లాభిస్తారు. రొయ్యల చెరువు చేపల చెరువు ఇలాంటివన్నీ కూడా బాగా లాభిస్తాయి. వెండి బంగారం వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. రెట్టింపు ద్రవ్యం లభిస్తుంది. కాంట్రాక్ట్ పని చేసే వాళ్ళకి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. బిల్డింగ్ పనులు చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రం ఇబ్బందులు పాలవుతారు. భాగస్వామ్య చేత మోసపడి నష్టపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే మొదట్లో అంటే మే 26 వరకు గురుబలం లేనందువల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని మే లోపలే జరుగుతాయి. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీరు కోరుకున్నటువంటి మార్కులు రాకపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాంపిటేటివ్ సక్సెస్ అవ్వాలి అనుకునేటప్పుడు గురుబలం శని బలం కూడా ఉండాలి. అది ఈ సంవత్సరం మే 26 వరకు వీరికి తక్కువగా ఉంది. కాబట్టి గురువుకి పరిహారాలు చేసుకుంటూ వీళ్ళు ఎగ్జామ్స్ రాసినట్లయితే అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వీరికి గురుబలం కోసం లడ్డూలు పంచిపెట్టడం శనగలు దానం ఇవ్వడం ఇలాంటివి చేసుకోవాలి. ఇక వీరు కోరుకున్న కాలేజీల్లో సీట్లు వచ్చి మంచి మంచి ర్యాంక్స్ సాధించి ఉద్యోగాలలో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మంచి పంటలు వస్తాయి. పౌల్ట్రీ వ్యాపారాలు బాగుంటాయి. అనుకూల వాతావరణం ఉంటుంది కాబట్టి వర్షాలు కూడా బాగుంటాయి. కాబట్టి రెండు చేతుల పని ఉంటుంది. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. రెండు పంటలు కూడా బాగా వృద్ధిలోకి వచ్చి ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఇక స్త్రీలకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం శని బలం బాగుండడం వల్ల వీరిది పైచేయి అవుతుంది. కుటుంబంలో వీరిపై ఆదరణ లభిస్తుంది. వీరి మాటకి తిరుగుండదు. స్థిరాస్తిని కొంటారు. విలువైన వస్తువులను కొనుక్కుంటారు. సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. గతంలో ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలందరూ కూడా తిరిగి ఈ సంవత్సరం కలవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది రాశులలో 10వ రాశి అయినటువంటి మకర రాశి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం మీ ముందుకు వస్తాం.